ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారు? ఎవరికి ఎలా అవకాశాలున్నాయి? ఎవరికి హైకమాండ్ పెద్దల ఆశీర్వాదాలున్నాయి? ఎవరు కింగ్ మేకర్ అవుతున్నారు? ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతోంది? హైకమాండ్ ఒక క్లారిటీకి వచ్చిందా? పదవిపై కొందరు ఆశలు వదులుకోవాల్సిందేనా అన్న ప్రశ్నలు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. కొద్ది రోజులుగా ఊరిస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. స్టేట్ చీఫ్ ఎన్నిక షెడ్యూల్ను కూడా జాతీయ పార్టీ ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ విడుదల చేశారు. రేపు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ మరుసటి రోజు మంగళవారం కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. అయితే రాష్ట్రంలో త్వరలో జరిగే లోకల్ ఎన్నికల్లో పార్టీ బలపడేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎలాగైనా లోకల్ బాడీ ఎన్నికల్లో పట్టు సాధించాలన్న లక్ష్యంగా పనిచేస్తోంది. ఇలాంటి టైంలో అధ్యక్షులు ఎవరైతే మంచి ఫలితాలు వస్తాయన్న కోణంలో కూడా పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. బీసీ ఓటర్లు అధికంగా ఉన్న రాష్ట్రంలో అదే నినాదంతో ముందుకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే కనుక జరిగితే కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎంపీ అరవింద్, డాక్టర్ కె లక్ష్మణ్ల పేర్లు ప్రధాన పోటీదారులుగా వినిపిస్తున్నాయి. అయితే బండి సంజయ్ బాణాన్ని ఇప్పుడే వదలరన్న ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే 2028 ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న కమలం ఆ ఎన్నికల ముందే అసలైన బుల్లెట్ను రంగంలోకి దింపుతారన్న వ్యూహం కూడా ఒకటి. ఇక ఓసీలకు ఇవ్వాలనుకుంటే పార్టీలో చాలా కాలంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎంపీలు రఘునందన్ రావు, డీకే అరుణల్ పోటీలో ఉన్నారు. ఏది ఎలా ఉన్నా బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న డెసిషన్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో బీజేపీ హైకమాండ్ బీసీ నినాదం ఎత్తుకుంటుందా? ఓసీ వాదం నెగ్గుతుందా? ఎవరిని ఎంపిక చేసేందుకు ఏ కోణంలో లెక్కలు వేస్తోంది? ఈసారైనా బీజేపీ చీఫ్ ఎంపిక కొలికి వస్తుందా? అమిత్ షా ఏ మంత్రం పనిచేస్తుంది అన్నదే ప్రధానమైనటువంటి చర్చ. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠ రేపుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ని బేరీజుగా వేసుకొని ఎవరైతే అక్కడ దీనికి సంబంధించి బలోపేతం చేస్తారనేటువంటి నిర్ణయానికి కూడా అధిష్టానం వచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. యా మురళి, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణ అధ్యక్ష పీఠం చాలా కాలం నుంచి అదొక అందరి ద్రాక్షలాగా మిగిలిపోయింది. ఎవరు అధ్యక్షుడు కాబోతున్నారు, సో ఎవరు ఈ పీఠం మీద కూర్చోబోతున్నారు? బండి సంజయ్ తర్వాత మళ్ళీ పార్టీ అంతటి ఒక హై స్పీడ్ లో పోయినటువంటి పార్టీ ఆ తర్వాత బండి సంజయ్ అధ్యక్షునిగా తీసేసిన తర్వాత ఆయన పక్కకు తప్పించిన తర్వాత కిషన్ రెడ్డి అధ్యక్షుడు వచ్చారు. సో ఆ తర్వాత గ్రాఫ్ మెల్లమెల్లగా భారతీయ జనతా పార్టీ పడిపోయింది. అయినా కానీ తెలంగాణలో 4 ఎమ్మెల్యే స్థానాలను ఎక్కువ గెలుచుకుంది, 4 ఎంపీ స్థానాలను ఎక్కువ గెలుచుకుంది. అయితే ఇక్కడ పాయింట్ అప్పటి నుంచి కిషన్ రెడ్డి పదవి కాలం అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎట్లాంటి యాక్టివిటీ చేయబోతోంది, ఎట్లాంటి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళబోతోంది? ఇప్పటికే భారతీయ జనతా పార్టీ 2023 ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తా భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వస్తే అన్నారు. బట్ తర్వాత బండి సంజయ్ని తీసేసిన తర్వాత బీసీలను తీసేయడమే భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతాన్ని పక్క తప్పింది, బీసీలకు అన్యాయం చేసింది. అట్లీస్ట్ ఫ్లోర్ లీడర్ను కూడా బీసీల ఎల్పీ నాయకుడిని కూడా బీసీ నాయకుడిని పెట్టలేదు అంటూ కూడా ఈ అపనింద కూడా భారతీయ జనతా పార్టీ పైన ఉంది. బట్ ఇప్పుడు అధ్యక్ష ఎంపిక విషయంలో ఎవరిని తీసుకోబోతున్నారు, ఎవరికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్నారు అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. దాంట్లో భాగంగా చాలా రోజుల కిందనే ఈటెల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపించింది. సో ఈటెల రాజేందర్ అధ్యక్షుడు కాబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాజకీయం తెలిసినటువంటి వ్యక్తి, మోర్ ఓవర్ కేసీఆర్ని ఎదుర్కొనేటువంటి ఈక్వల్ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి, అట్ ది సేమ్ టైం బీసీ నినాదం బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. సో ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి కన్ఫర్మ్ అవుతుందని చెప్పి చాలా రోజుల నుంచి వస్తుంది. కేవలం అధికారిక ప్రకటన మాత్రమే జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో చాలా పేర్లు వినిపించాయి. మళ్ళీ బండి సంజయ్ని అధ్యక్షుడిగా తీసుకుంటారా? ఒకవేళ బండి సంజయ్ని అధ్యక్షుడిగా తీసుకుంటే మిగతా వాళ్ళంతా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయి. ఉన్న 4గురికి 4 దిక్కుల 4 గ్రూపులు ఉంటాయి. కిషన్ రెడ్డికి రాజాసింగ్ పడది, లేదంటే ఇటు బండి సంజయ్కి ఈటెల రాజేంద్ర పడది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఇటన్నిటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని ఒక తాటిపైన నడిపించేటువంటి నాయకుడు ఎవరు, అండ్ ఆ బీసీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు? నిజంగానే బీసీకే ఇస్తారా, లేదంటే ఎన్నికల వరకు చూసి అప్పుడు బీసీ నినాదాన్ని ఎత్తుకుంటారా? లేదంటే ఇప్పటికే బీసీ స్లోగన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇదే సరైనటువంటి సమయం అని చెప్పేసి ఒక బీసీ నాయకుడిని పార్టీకి అధ్యక్షుని చేస్తారా? అండ్ మోర్ ఓవర్ ఏంటంటే భారతీయ జనతా పార్టీలో కూడా సిద్ధాంతాలు మారిపోయాయి. సో ఏదైతే వాళ్ళ సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తున్నారు. తమిళనాడు అన్నామలై విషయం తీసుకున్నా కానీ, ఇప్పుడు కొత్త తమిళనాడు అధ్యక్షుడు విషయం తీసుకున్నా కానీ, వీళ్ళెవరూ కూడా భారతీయ జనతా పార్టీలో
మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు కాదు, కార్యకర్త స్థాయి నుంచి కూడా రాలేదు. సో అలా సడన్ గా భారతీయ జనతా పార్టీకి రావడం, వాళ్ళకి అధ్యక్ష పదవులు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు కూడా ఏఐడిఎంకే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, స్టాలిన్ గవర్నమెంట్ లో గతంలో పనిచేసినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్కి ఇవ్వడానికి ఆ సిద్ధాంతాలు పక్కన పెడతామని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. బట్ వామపక్ష జాలం ఉన్నటువంటి ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వస్తే మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఎట్లా ఉంటాయి ఏంటి? సో అవన్నీ చెరిపేసుకుంటూ భారతీయ జనతా పార్టీ కేవలం రాజకీయాల పరమావధిగా ముందుకు పోతుందా? అధ్యక్ష ఎన్నిక ఎట్లా ఉండబోతోంది? ఎవరిని అధ్యక్షుడిగా చేయబోతున్నారు? ఈటెల అందరి పేరు వినిపిస్తోంది. అటు ఎంపీ అరవింద్ కానీ, లేదంటే లక్ష్మణ్ కానీ, బండి సంజయ్ కానీ, వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి బీసీలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు వీళ్ళు. సో ఇట్లా నేపథ్యంలో ఎవరికి ఇవ్వబోతున్నారు? ఓసీలకు ఇస్తారా? ఒకవేళ ఓసీలకు ఇస్తే కనుక మళ్ళీ రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. డీకేఆర్కి ఇచ్చినా కానీ, లేదంటే ఇంకా వేరే ఎవరైతే ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ప్రధానంగా వినిపించింది, కిషన్ రెడ్డి ఆయనకి మద్దతు ఇస్తున్నారు, ఆయన చెప్పినటువంటి వ్యక్తికి ఇవ్వాలన్నటువంటి వాదన వచ్చింది. మోరోవర్ స్టాంపు అంటే స్టేట్ కమిటీ సెలెక్ట్ చేస్తే రబ్బర్ స్టాంప్ అవుతారు, సెంట్రల్ కమిటీ సెలెక్ట్ చేయాలి అధ్యక్షుడు అంటూ ఇప్పటికే రాజాసింగ్ ఒక కామెంట్ కూడా వేయడం జరిగింది. సో వీటన్నిటి నేపథ్యంలో ఎట్లా ఉండబోతోంది అనేది ఒకసారి చర్చిద్దాం.